Welcome to Weekend Exclusives. ఆ జిల్లాలోని ఓ పాఠశాలలో బ్యాంకు ప్రారంభమైంది. ఆ బ్యాంకులో మేనేజర్లు ఉంటారు, ఖాతా బుక్కు ఉంటుంది. కానీ అది మనం నిత్యం చూసే బ్యాంక్ కాదు. అందులో ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత డబ్బులు వేసుకునేందుకు అవకాశం ఉండదు. పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటైన స్టూడెంట్ బ్యాంక్ అది. చిన్ననాటి నుంచే విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేందుకు స్కూల్ యాజమాన్యమే బ్యాంక్ ఏర్పాటు చేసేలా ప్రోత్సహించారు. మరి ఆ బ్యాంక్ ఎలా ఉందో చూడాలనుందా? అయితే ఓ లుక్కేసేయండి మరి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న పాఠశాల పేరు గర్రెపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఈ స్కూల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణమేంటో తెలుసా? ఈ పాఠశాలలో నూతనంగా ఓ బ్యాంక్ ఏర్పాటైంది. అయితే ఆ బ్యాంకు పెద్దలకు కాదు, కేవలం ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే. బ్యాంకును ఏర్పాటు చేసుకుంది కూడా ఆ పాఠశాల విద్యార్థులే. దాని నిర్వహణ అంతా బయటి బ్యాంకుల్లో లావాదేవీలో ఎలా ఉంటాయో అచ్చం ఈ గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలోని స్టూడెంట్ బ్యాంకు కూడా అలాగే ఉంటుంది. ఖాతా బుక్కో, డబ్బులు జమ చేయడానికి ఓచర్, డబ్బులు డ్రా చేయడానికి మరో ఓచర్ రాసి ఇవ్వాల్సిందే. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బ్యాంకు బాగా నడుస్తోంది. ఈ పాఠశాలలో బ్యాంకింగ్ సేవల కోసం విద్యార్థులే మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, ఖాతాదారులుగా వ్యవహరిస్తున్నారు. 3 క్యాషియర్లు ఉండగా మరో 2 క్లర్కులు, 4 హెల్ప్ డెస్క్ సిబ్బందిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, విద్యార్థులకు ప్రత్యేకంగా పాస్బుక్, ఖాతా నెంబర్ కూడా ఉంటుంది. ఇంట్లో స్టూడెంట్కు పాకెట్ మనీ కింద పేరెంట్స్ ఇచ్చే డబ్బులను ఇందులో జమ చేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు డబ్బులను వృధా చేయకుండా ఇందులో పొదుపు చేసుకుంటున్నారు. అయితే డబ్బులు అవసరం పడితే పాస్బుక్ తెచ్చుకొని డెబిట్ ఓచర్ నింపేసి అవసరం ఉన్న డబ్బులను తీసుకుంటున్నారు. సాధారణంగా బయట బ్యాంకులు ఎలా పనిచేస్తాయో వాటికి ఏమాత్రం తీసిపోకుండా బ్యాంకింగ్ వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇది తమకు డబ్బులు ఎలా పొదుపు చేయాలో నేర్పిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. మైసెల్ఫ్ ఐఎమ్ మీనాక్షి ఫ్రమ్ క్లాస్ 7th B. నేను ఇప్పటికీ 1500 పొదుపు చేసుకున్నాను. దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు పొదుపు చేసుకోవాలి, నా ఓన్గా నేను ఖర్చు పెట్టుకోవాలి అని ఉండేది. సో నాకు ఇలా ఛాన్స్ వచ్చింది. ఇప్పటికీ నేను 1500 పొదుపు చేసుకున్నా. సో దీన్ని మమ్మీ, అమ్మమ్మ వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు, రోజు ఇస్తారు. కానీ నేను ఫస్ట్లో నేను ఎలా యూజ్ చేసుకోవాలో నాకు తెలియకపోయేది. చిన్నపిల్లని కాబట్టి జంక్ ఫుడ్కి అట్రాక్ట్ అయిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఇది ఉంది కాబట్టి జంక్ ఫుడ్కి దూరంగా దీనికి దగ్గరగా చేస్తున్నాను. నేను పీక్షిత్ ZPHS స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్లో SBG బ్యాంక్ అనేది పెట్టడం జరిగింది. ఆ బ్యాంక్లో నేను క్యాషియర్గా పనిచేస్తున్నాను. నా డ్యూటీ ఏంటంటే వచ్చిన కస్టమర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని డైలీ షీట్ అనే బుక్లో రాయడం. దీనివల్ల పిల్లలకి మనీ సేవ్ చేయడంలో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా వాళ్ళు మనీ పోగొట్టుకోకుండా బ్యాంక్లో సేఫ్గా ఉంటే ఇంకా ఇది ఇంకా వాళ్ళకి ఎర్లీ స్టేజ్ బ్యాంక్స్ గురించి నేర్చుకోవడానికి ఈ బ్యాంక్లో 3 ఫామ్స్ ఉంటాయి. ఒకటి KYC ఫామ్, నో యువర్ కస్టమర్, విత్డ్రాల్ ఫామ్, డిపాజిట్ ఫామ్. డిపాజిట్ ఫామ్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది, విత్డ్రాల్ ఫామ్ ఏమో ఎల్లో కలర్ ఉంటుంది. డిపాజిట్ ఫామ్ అనేది మనీ బ్యాంక్లో వేయడానికి యూజ్ అవుతుంది. విత్డ్రాల్ ఫామ్ అనేది మనీ బ్యాంక్ నుంచి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. స్కూల్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 8:45 నుంచి 9 వరకు డిపాజిట్స్ జరుగుతాయి. ఆఫ్టర్నూన్ మొత్తం డిపాజిట్స్, మళ్ళీ ఈవినింగ్ 4:15 నుంచి 4:30 వరకు విత్డ్రాల్ జరుగుతాయి. SBG. I can coordinate with my all SBG staff. I alert the duties to my SBG staff and I am the answerable for guide teacher and HMM. I collect the money from the cashier and I maintain all the registers of SBG with the help of accountant, and I give the bank balance sheet after 1 month to the HMM and guide teacher. After the day end, I collect money from the cashier and put in SBG account with the help of guide teacher. If the post office was holiday, I give money to the guide teacher. I observe the staff
and I alert the duties daily. I can do any of work in the bank. ఇప్పటికీ రాష్ట్రంలో ఇలా ప్రభుత్వ పాఠశాలలో నడిచే బ్యాంకులో ఇది కాకుండా మరో 2 ఉన్నాయి. ఒకటి జనగామ, మరొకటి మహబూబ్ నగర్లో కూడా విద్యార్థులతో నడుస్తున్న బ్యాంకులు ఉన్నాయి. అయితే గర్రెపల్లి స్టూడెంట్ బ్యాంకే చాలా పెద్దది. ఇక్కడ 207 మంది విద్యార్థులుంటే దాదాపు 120 మందికి బ్యాంకు ఖాతాలున్నాయి. ఆ ఖాతాల్లో 6,000 వరకు నగదు ఉంది. టీచర్ల చొరవతో తమకి బ్యాంకింగ్పై అవగాహన పెరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఆలోచనతో విద్యార్థుల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగిందని, ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమం నడుస్తుందని ఊహించలేదని టీచర్లు చెప్తున్నారు. విద్యార్థుల చేతనే నిర్వహించబడుతుంది కాబట్టి విద్యార్థులే మేనేజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా, తర్వాత క్యాషియర్గా, తర్వాత అకౌంటెంట్గా, హెల్ప్ డెస్క్, ఇవన్నీ విధులు కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు పాఠశాలలో జరుగుతున్న క్లాసెస్కి ఏవి డిస్టర్బ్ కాకుండా విద్యార్థులందరూ కూడా బిఫోర్ స్కూల్ అవర్స్, ఆఫ్టర్ మధ్యాహ్నం లంచ్ టైంలో, తర్వాత ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇవి నిర్వహిస్తున్నాం కాబట్టి అకాడమిక్ సైడ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము చేయగలుగుతున్నాం. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీని యొక్క మోటివ్ ఏంటి అంటే విద్యార్థులు తాము తీసుకొచ్చుకున్న ప్యాకెట్ మనీ అంతా కూడా వేస్ట్ చేయకుండా సేవింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. డిపాజిట్ ఫాము, తర్వాత విత్డ్రాల్ ఫామ్ ఉంటుంది. డిపాజిట్ ఫాము, విత్డ్రాల్ ఫామ్స్ వేరు ఉండడం కోసం మేము కలర్ వేరియేషన్ ఇచ్చినాము. డిపాజిట్ ఫాము వైట్ కలర్ ఉంటుంది, తర్వాత విత్డ్రాల్ ఫాము ఎల్లో కలర్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ సెషన్లో అన్నీ కూడా డిపాజిట్ తీసుకుంటాం. తర్వాత విత్డ్రాల్ కోసం ఎవరైనా వస్తే వాళ్ళకి ఒక కాయిన్ ఇస్తాం. ఆ కాయిన్ వాళ్ళ దగ్గర వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఒకవేళ విత్డ్రాల్ కనుక మార్నింగ్ సెషన్లో ఇచ్చినట్లయితే వాళ్ళు పిల్లలు డబ్బులు కూడా కొట్టుకుంటారు క్లాసులలో. అది ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత వాళ్ళ అకౌంట్లో అమౌంట్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. కాబట్టి ఆ క్యాషియర్ మేనేజర్ దగ్గర పంపుతాడు. అకౌంటెంట్ సాయంతో మేనేజర్ వెరిఫై చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉంటే వారికి ఈవినింగ్ టైంలో ఆ యొక్క కాయిన్ తీసుకొని వచ్చిన వాళ్లకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ వాళ్ళు మనీ కలెక్ట్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత క్యాషియర్ ఈవినింగ్ టైంలో 4:30కి అకౌంట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ చేసి మేనేజర్కు క్యాష్ను హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు మేనేజర్ సహాయంతో మేనేజర్ క్యాషియర్ ఇద్దరిని పట్టుకుని వెళ్ళి నేను పోస్ట్ ఆఫీస్లో మనీ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అప్పటికే క్లోజ్ అయి ఉంటే మేము మర్నాడు తెల్లారి అందులో డిపాజిట్ చేస్తాం. పాఠశాలలో బ్యాంకింగ్ అంటే చదువు మీద ఇబ్బంది పడుతుందా అనే అనుమానం అందరికీ వస్తుంటుంది. అయితే ఈ స్టూడెంట్ బ్యాంక్ పనిచేసేందుకు ప్రత్యేక వేళలను రూపొందించారు. విద్యార్థులకు చదువుకు ఇబ్బంది కలగకుండా కేవలం ఖాళీ సమయంలో మాత్రమే ఈ బ్యాంకును నడిపిస్తుంటారు. అంటే ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం భోజన సమయంలో 12:30 నుంచి 1:15 వరకు, సాయంత్రం పాఠశాల ముగిసే 4:15 తర్వాత మాత్రమే తెరుస్తారు. ఈ వేళల్లో మాత్రమే విద్యార్థులు బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ భవిష్యత్తులో డబ్బుల విలువ, వృధా ఖర్చులపై అవగాహన కల్పిస్తున్న టీచర్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆమె పుట్టుకతోనే పోలియో బారిన పడి 2 కాళ్లు చచ్చుపడ్డ దురదృష్టవంతురాలు. నాటి నుండి యుక్త వయసు వరకు కన్న తల్లి అన్నీ తానే సాకింది. ఇది చాలదన్నట్లు 20 ఏళ్ల క్రితం తండ్రి మరణం. కష్టాల కోసమే అన్నట్లుగా 15 ఏళ్ల క్రితం తల్లి ప్రమాదవశాత్తు కాలు విరగటం. ఆ దివ్యాంగురాల్ని చిన్ననాటి నుంచే కష్టాలు వెంటాడాయి. తనకే ఓ మనిషి సహకరిస్తేనే కాలం గడిచే పరిస్థితి, దుస్థితి. అలాంటిది తన తల్లి 15 ఏళ్లుగా మంచానికే పరిమితం కావటంతో ఆ తల్లికి అన్నీ తానైంది. కన్న తల్లికే అమలా మారి సేవలు చేస్తోంది. పుట్టినప్పుడే అప్పుడే 2 కాలు పోయింది. అప్పటి నుంచే పోలియోతోని 2 కాలు పోయింది. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారు ఇప్పల్ తండాకు చెందిన దారావత్ పుల్య రాజీ దంపతులకు 4 ఆడ 1 మగ సంతానం. తండ్రి 20 ఏళ్ల క్రితమే అకాల మరణం చెందాడు. అధైర్యపడని తల్లి రాజీ మాత్రం చేతుల కష్టంతోనే 3 ఆడకూతుర్ల వివాహం జరిపించింది. చివరి కూతురైన విజయ మాత్రం పుట్టుకతోనే దివ్యాంగురాలు. నాటి నుండి యుక్త వయసు వరకు ఆ కూతురికి అన్నీ తానే సాకింది. కాని ఆ తల్లికి ప్రమాదవశాత్తు కాలు విరిగింది. దీంతో నాటి నుండి మంచానికే పరిమితమైంది. ఇలాంటి వారికి సపర్యలు చేయడానికి మరో మనిషి ఆరోగ్యంగా ఉంటేనే చెయ్యటం మనం చూస్తుంటాం. కాని ఇక్కడ మాత్రం ఆ తల్లికి సపర్యలు చేసేది దివ్యాంగురాలు. పుట్టినప్పుడే అప్పుడే 2 కాలు పోయింది. అప్పటి నుంచే పోలియోతోటి 2 కాలు పోయింది. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే. విజయ పుట్టుకతోనే పోలియో బారిన పడింది. దీంతో ఆమె 2 కాళ్లు చచ్చుపడి నడవలేని దుస్థితి. కాని ఏమాత్రం అధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో 2 చేతులపై భూమిపై పాకుతూ పెరిగింది. తల్లి మంచాన పడటంతో ఆమెకు సేవలు చేయాల్సిన పరిస్థితి. దీంతో తనను పెంచి పెద్ద చేసిన తల్లికి ఇప్పుడు తానే తల్లిగా మారింది. తల్లికి ఉదయాన్నే లేచిన దగ్గర నుండి మలమూత్రాలు, ముఖం కడిగించడం, భోజనం తినిపించడం, స్నానం చేయించడం, బట్టలు ఉతకడం చేస్తోంది. తల్లికి సేవలు ముగిశాక ఇల్లు వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు వేసి తన సేవలు తానే చేసుకుంటుంది. అన్నీ సక్రమంగా ఉన్న బిడ్డలే ముసలితనంలో ఓల్డేజ్ హోంలో వేస్తుంటే 2 కాళ్లు లేకపోయినా ఈ బిడ్డ మాత్రం మంచాన పడ్డ తల్లిని కన్నబిడ్డ లెక్క సాకుతోంది. పుట్టినప్పుడే 2 కాలు పోయింది. అప్పటి నుంచే పోలియోతోటి 2 కాలు పోయింది. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే. ఇదిలా ఉంటే ఆ దివ్యాంగురాల్ని ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఒక్క ట్రైసైకిల్ అయినా పంపిణీ చెయ్యలేకపోయారంటే ఎంత దౌర్భాగ్యమో. ఆ దివ్యాంగురాలు ఎక్కడికైనా వెళ్లాలంటే రహదారుల వెంట పాకుతూ వెళ్లాల్సిందే. ఇప్పటికైనా తన పరిస్థితిని చూసి తమను ఆదుకోవాలని విజయ వేడుకుంటుంది. ప్రభుత్వం దయచూపి స్వయంగా బ్రతకడానికి ఆర్థిక సహాయం అందించాలని ఆ దివ్యాంగురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. నేను విజయ, నా పేరు. నాకు కాలు లేదు, పోలియో వచ్చింది. అయితే నాకు పెళ్లి కాలే, 2 కాలు లేదు నాది. అట్లనే మోకాలతోని నడుస్తానా. అయితే ఇంట్లో పని చేసుకుంటానా. మా అమ్మకు కాలు ఇరిగింది, 15 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేనే చూసుకుంటానా. తానం గిట్లా నేనే చేస్తానా. అన్నం గిట్లా నేనే పెడతానా. అమ్మకు నేనే చూసుకుంటానా, ఎవరు లేరు. 20 సంవత్సరాలు అయింది. మా నాయన చనిపోయిండు. 15 సంవత్సరాల నుంచి మా అమ్మ మంచి మేళ పడి ఉన్నది. అమ్మ ఇన్ని రోజులు నా చాకరీ చేసింది. నా అన్నయ్య నేను ఇప్పుడు అయితే నేను మా అమ్మకు చాకరీ చేస్తానా. మాకు ఎవరు లేరు. ఏమైనా మాకు ఏమైనా ప్రభుత్వం నాకు ఏమైనా సాయం చేయాలి. సర్కారు నాకు గవర్నమెంట్ నాకు ఏమైనా సాయం చేయాలి. ఏమైనా కిరాణా షాప్ ఉంటే మాకు ఇవ్వాలి. మాకు ఎవరు లేరు. అసలే మా తమ్ముడు లేరు, ఎవరు లేరు. మా అమ్మ నేను ఇక్కడనే ఉంటున్నాం. వాళ్ళ ఇల్లులా మేము ఉంటున్నాం. మేము కిరాణా షాపు ఏమో పెట్టుకుని బతుకాలే పరిస్థితి ఉన్నది మాకు. ఎక్కడైనా పోతే నేను బయటకు వెళ్తే మాత్రం ఏం లేదు. నాకు 3 గిర్రల సైకిల్ కావాలి. నాకు ఆ కంట్రోల్ బియ్యంతో మేము బతుకుతున్నాం. పింఛనితోటి బతుకుతున్నాం మేము. అది అమ్మ అయితే ముసలిది ఉన్నది, అయితే మంచంలా ఉన్నది. నేను అప్పుడే 2 కాలు పోయింది. అప్పటి నుంచే పోలియోతోటి 2 కాలు పోయింది. అయితే అట్లనే ఉన్నాం, మోకాలతోటి నడుస్తానా. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే. అమ్మకు తానం చేయాలి, అది బట్టలు పిండాలి, అన్నం పెట్టాలి, అన్నీ నేనే చేసుకుంటానా. అప్పుడే 2 కాలు పోయింది. అప్పటి నుంచే పోలియోతోటి 2 కాలు పోయింది. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే. చదువుకుంటున్న రోజుల్లోనే ప్రమాదం. 2 కాళ్ళు పడిపోవడంతో కదల్లేని పరిస్థితి.
దీంతో అటు చదువు ఆపేయాల్సి వచ్చింది. కష్టాలు పెట్టి విధి అతన్ని ఆపాలని ప్రయత్నించింది. కానీ అతడు దానికి తలవంచలేదు. తోటి దివ్యాంగుల జీవితాలను గమనించి వారికి ఎలా సహాయపడాలని ఆలోచించాడు. చూపులేని వారి కోసం తన ఆలోచనతో దారి చూపే వెలుగు దీపంగా మారాడు. ఏఐ సహాయంతో యాప్ తయారు చేసి అద్భుతాన్ని సృష్టించాడు. ఆ యువకుడి ఇన్స్పైరింగ్ స్టోరీ ఏంటో మనము తెలుసుకుందాం పదండి. నమస్తే, నేను మీ ఆలి. కృషి, పట్టుదల, ఆశయం, లక్ష్యం ఇది ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా కావాల్సిందే. అలాంటి వ్యక్తులు వాళ్ళు చేసే ఆలోచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం తరుణంలో ఏఐ టెక్నాలజీ అనేది ఎంత స్పీడ్కి వెళ్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈరోజు ఒక వ్యక్తి తన టాలెంట్తో ఏఐ టెక్నాలజీ అందిపుచ్చుకొని ఏదైతే అందులో ఉన్నారో బ్లైండ్ స్టూడెంట్తో పాటు బ్లైండ్ వ్యక్తులకి ఒక డివైస్ తయారు చేశారు. అట్ ద సేమ్ టైం యాప్స్ కూడా తయారు చేశారు. అతని పేరు మహేష్. అది కూడా ఏదైతే గన్నవరం దగ్గర ఉన్న గొల్లనపల్లి అనే గ్రామంలో తన ఇంట్లోనే ఈ యాప్ని డిజైన్ చేశారు. Image captured in processing. Please wait. Heading: How to win friends and influence people. Subtitle: Millions of copies sold over 8 decades. Author: Dave Carnegie. Highlighted text: You can have this for the success you want. ఇక్కడ కనిపిస్తున్న యువకుడి పేరు మహేష్. కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లపల్లి ఇతడి స్వగ్రామం. చదువుకుంటున్న రోజుల్లోనే ప్రమాదానికి గురవడంతో అప్పటి నుంచి మహేష్ కదలలేని పరిస్థితి. గ్రాడ్యుయేషన్ ను కూడా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. అయితే ఈ అనుభవమే మహేష్ జీవిత దిశను మార్చింది. ఎదుర్కొన్న కష్టాలను, నిత్యం ఎదుర్కొంటున్న వికలాంగుల బాధలు గమనించి వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పం అతడిలో బలంగా జాగృతమైంది. ఆ సంకల్పంతోనే ప్రాక్స్మాక్ ఫౌండేషన్ ను స్థాపించాడు. దీనికోసం అతను ఎంచుకున్న సాధనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మహేష్ ప్రాక్స్మాక్ ఫౌండేషన్ నుండి అందుల జీవితాలను మార్చే ఒక అద్భుతమైన ఆవిష్కరణను ఇటీవలే విడుదల చేశారు. అదే ప్రాక్స్ విజన్ యాప్. చూపులేని వారి కోసం మహేష్ తన ఆలోచనతో ప్రతి ఒక్కరికి దారి చూపే వెలుగు దీపంగా మారాడు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అందుల జీవితాలను సులభతరం చేయాలనే లక్ష్యంతో ప్రాక్స్ విజన్ అనే యాప్ను రూపొందించారు. తన వ్యక్తిగత సమస్యలను అధిగమించి ఇతరులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పేరు మహేష్, మాది గన్నవరం మండలం గొల్లనపల్లి విలేజ్. నేను యాక్చువల్లీ బీటెక్ చదువుతున్నాను. సో బీటెక్ చదివి సెకండ్ ఇయర్ మిడ్లో నాకు 2015లో యాక్సిడెంట్ అయింది. అప్పుడు నాకు బోత్ లెగ్స్, హ్యాండ్స్లో మూమెంట్స్ అనేది ఏం లేవు. సో కంప్లీట్ ప్యారలైజ్ అయ్యి నేను కొన్ని ఫ్యూ ఇయర్స్ ఉన్నా, 5 years అలా. సో ఆ తర్వాత నాకు బేసిక్ మూమెంట్స్ వచ్చినాయి సో చేతుల్లో. సో అప్పుడు నేను మళ్ళీ ల్యాప్టాప్ తీసుకొని ల్యాప్టాప్ ఆపరేట్ చేయటం నేర్చుకొని నేను ఏఐ మీద నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. సో బీటెక్లో కూడా బీటెక్ నుంచి సో నాకు సెల్ఫ్ లెర్న్ ఇక యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఆన్లైన్ కోర్సెస్ ద్వారా ఏఐ నేర్చుకుంటున్నాను. సో దట్ టైమ్ ఐ రియలైజ్ దట్ ఐ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫర్ సంథింగ్ గుడ్ ఫర్ పీపుల్ లైక్ మై సెల్ఫ్. ప్రాక్స్మాక్ ఫౌండేషన్ పేరుతో మొదలుపెట్టిన మహేష్ ప్రయత్నానికి మైక్రోసాఫ్ట్, ఎన్విడియా లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలతో పాటు కొంతమంది తోడుగా నిలిచారు. అందుల కోసం మహేష్ తయారు చేస్తున్న యాప్కు అవసరమైన టెక్నాలజీ సహాయాన్ని అందించారు. సో ఆ థాట్ తోటి నేను ప్రాక్స్మాక్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. దావల్ పటేల్ ఫ్రమ్ గుజరాత్. నేను అతని కాంటాక్ట్ అయితే అతను హీ కైండ్లీ ప్రొవైడెడ్ మీ విత్ సమ్ వాలంటీర్స్. సో అప్పుడు నేను ప్రాక్స్ విజన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను బ్లైండ్ పీపుల్. సో ఇది నేను కొంతమంది ఏఐ ఇంజనీర్స్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్స్ తోటి నేను స్టార్టింగ్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఈ రోజుల్లో అందులో కూడా స్మార్ట్ ఫోన్లను టాక్ బ్యాక్ ఫీచర్తో సులభంగా ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన మహేష్ వారి దైనందిన జీవితాల్లో ఎదుర్కొనే క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే ఏఐ ఆధారిత ఫీచర్లతో ఈ యాప్ను డెవలప్ చేశారు. ఈ యాప్లో కరెన్సీని గుర్తించడానికి కరెన్సీ ఐడెంటిఫికేషన్, పరిసరాలను వివరించడానికి సీన్ డిస్క్రిప్షన్, ఏదైనా చదవగలిగే టెక్స్ట్ రీడింగ్, కోల్పోయిన వస్తువులను వాయిస్ కమాండ్తో వెతికిపెట్టే స్మార్ట్ సెర్చ్ ఏఐ ఫీచర్స్తో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందని మహేష్ వివరించారు. ప్రస్తుతం ప్రాక్స్ విజన్ యాప్ అందుల జీవితాలను మార్చడానికి సిద్ధంగా ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. మేము ఆండ్రాయిడ్ యాప్ మీద కూడా ఫోకస్ చేసాము. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్, వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు బ్లైండ్లో.
మొబైల్ యాప్స్ చాలా ఈజీగా యాక్సెస్ చేసుకుంటారు మనలాగే. సో దీంట్లో యాక్చువల్గా టాక్ బ్యాక్ అని ఫీచర్ ఉంటుంది. ఎవ్రీ ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాస్ దిస్ ఫీచర్, డిఫాల్ట్ వన్. సో దాన్ని యూస్ చేసుకొని బ్లైండ్ పీపుల్ మన ఎనీ యాప్, ఎనీ మొబైల్ కెన్ యూస్. సో మనం యొక్క ఆండ్రాయిడ్ ప్రాక్స్ విజన్లోనే మనం యాప్ కూడా బిల్డ్ చేసాం. సేమ్ ఏఐ ఫీచర్స్ని ప్రొవైడ్ చేసి యాప్ బిల్డ్ చేసాం. సో మన యూజర్ దాన్ని డౌన్లోడ్ బ్లైండ్ పర్సన్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం యాక్చువల్గా 2 ప్రొవైడ్ చేస్తాం. సో సేమ్ యాప్ యూస్ చేసుకుని సైటెడ్ పీపుల్ వాలంటీర్గా రిజిస్టర్ అవ్వచ్చు. సో బ్లైండ్ పర్సన్ వచ్చేసి ఐఎమ్ విజువల్ ఇంపైర్డ్గా రిజిస్టర్ అవుతారు. సో ఇక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి, లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకొని నేమ్ ఎంటర్ చేసి యాప్లోకి ఎంటర్ అవుతారు. సో ఇక మనకు ట్యూటోరియల్స్ ఉంటుంది. ఎస్ నొక్కితే మీకు మిమ్మల్ని ట్యూటోరియల్లోకి తీసుకెళ్తారు. యాప్ వచ్చేసి ప్రాక్స్ విజన్. దీంట్లో మొత్తం మనకు టోటల్గా 5 ఫీచర్స్ ఉంటాయి. 4 ఏఐ ఫీచర్స్, 4 ఏఐ ఫీచర్స్, ఒక వీడియో కాల్ ఫీచర్ ఉంటుంది. సో ఏఐ ఫీచర్స్ని యూస్ చేసుకొని మనకి కరెన్సీ ఐడెంటిఫై చేయొచ్చు బ్లైండ్ పర్సన్. సీన్ డిస్క్రిప్షన్ అంటే మనకి అతనికి మొత్తం ఆ సరౌండింగ్స్ మొత్తం ఇమేజ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం జరుగుతుందని. Image captured. What should I find? ప్లీజ్ ఫైండ్ బుక్. అండ్ స్మార్ట్ సెర్చ్ మనకి వాయిస్ కమాండ్ తీసుకుంటుంది. సో మీరు అతను స్పెక్ట్స్కల్స్ కానీ మొబైల్ కానీ ఇంకా కీస్ కానీ ఏదైనా జస్ట్ ప్లీజ్ ఫైండ్ కీస్ అంటే అది వాయిస్ కమాండ్ తీసుకొని సో అతని ఆ ఇమేజ్ క్యాప్చర్ చేస్తాడు కదా. సో ఆ ఇమేజ్లో ఆ కీస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి సో దాని లొకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పింది. సో దాని చుట్టూ ఏమున్నవి, అది టేబుల్ మీద ఉందా, టేబుల్ మీద ఉంటే దాని చుట్టూ ఏమున్నాయి. సో స్పేషల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ ఆ కీస్ అక్కడ ఉన్నాయని చెప్పడం కాకుండా అది ఎక్కడ ఉందో కూడా చెప్పింది స్మార్ట్ సెర్చ్ ద్వారా. సో ఇది చాలా యూస్ఫుల్ యాక్చువల్గా బ్లైండ్ పర్సన్. మహేష్ తన ఆవిష్కరణలను కేవలం యాప్కి పరిమితం చేయలేదు. ప్రస్తుతం ప్రాక్స్ విజన్ స్మార్ట్ గ్లాసెస్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ గ్లాసెస్ అందులకు ఒక వరం లాంటివి. అత్యాధునిక సాఫ్ట్వేర్ మాత్రమే కాకుండా అత్యంత శక్తివంతమైన హార్డ్వేర్తో త్వరలోనే ప్రాక్స్ విజన్ స్మార్ట్ గ్లాసెస్ అందులకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉన్నాయి. ఈ ప్రోటోటైప్ చివరి దశకు చేరుకుందని, ఇందులో ఉండే సాఫ్ట్వేర్ను ఒక ప్రాసెసింగ్ యూనిట్లో ఇన్బిల్డ్ చేసి స్మార్ట్ గ్లాసెస్ని రూపొందిస్తున్నామని మహేష్ తెలిపారు. సో ఫస్ట్ నేను యాక్చువల్గా స్మార్ట్ గ్లాసెస్ మీద వర్క్ చేశాను. స్మార్ట్ గ్లాస్ అంటే ఇక మన స్పెక్ట్స్ లాగానే ఉంటాయి, బట్ విత్ కెమెరాస్ అండ్ మైక్. సో ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా బ్లైండ్ పీపుల్ ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేయొచ్చు. స్మార్ట్ సెర్చ్ ద్వారా వాయిస్ కమాండ్ ఇచ్చి వాళ్ళకి లాస్ అయిన ఆబ్జెక్ట్స్ని ఆ సరౌండింగ్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంకా సీన్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో అది మొత్తం ఒక క్లియర్ డిస్క్రిప్షన్లో ఇమేజ్ తీసుకొని మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సీన్ డిస్క్రిప్షన్. ఇంకా కరెన్సీ ఐడెంటిఫికేషన్ ఫీచర్ ఉంది. సో కరెన్సీ ఐడెంటిఫికేషన్ ఏంటంటే సో ఇమేజ్ క్యాప్చర్ చేసి దాంట్లో మీకు ఎంత అమౌంట్ ఉంది, టోటల్ అమౌంట్ ఎంత, ఎన్ని నోట్స్ ఉన్నవి, మొత్తం డీటెయిల్గా కరెన్సీ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పింది. సో ఇంకా టెక్స్ట్ రీడింగ్ ఉంటుంది. టెక్స్ట్ రీడింగ్ అంటే ఇది కంటెక్స్ట్ అవేర్నెస్ టెక్స్ట్ రీడింగ్. పై నుంచి కిందకి ఒకే లెవెల్గా చదవకుండా మీకు మొత్తం డీటెయిల్గా అది హెడ్డింగ్ ఏంటి, సబ్ హెడ్డింగ్ ఏంటి, పేజ్ నెంబర్ అదేంటి, ఆధార్ పేరు ఏంటి, మొత్తం డీటెయిల్గా రీడౌట్ చేస్తుంది టెక్స్ట్ రీడింగ్. దీని ప్రోటోటైప్ పర్పస్ ఏంటంటే హార్డ్వేర్ని ఏఐ మోడల్స్ టెస్ట్ చేయడానికి మనం దీన్ని బిల్డ్ చేసాం. ఇదైతే ఫైనల్ ప్రోడక్ట్ కాదు. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి మన కళ్ళజోడులానే ఉంటుంది. కళ్ళజోడులాగా ఉండి మనకు కెమెరాస్ ఉంటాయి. ఇవి 2 కళ్ళు లాంటివి కెమెరాస్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ కెమెరాస్ మనకి కళ్ళజోడు మీద ఉంటాయి. సో దీంట్లో ఈ కేబుల్స్ అనేవి ఇవన్నీ మనకి ఒక చిన్న మొబైల్ లాగానే ఉంటుంది, ఒక హార్డ్వేర్ ప్రాసెస్. ఇది ఒక మన కంప్యూటర్ లాగా ఉంటుంది. సో దాన్ని బ్లైండ్ పర్సన్ క్యారీ చేస్తాడు. సో ఇదేంటంటే ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా ఉంటుంది అది. సో ఇది యాక్చువల్గా మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి. సో కెమెరాస్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, బోన్ కండక్షన్ ఉంటుంది, బటన్స్ ఉండి ఇది మనకి ప్రాసెసింగ్ యూనిట్ లాగా ఉంటుంది. మనకి మొబైల్ పవర్ బ్యాంక్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. బట్ లోపల హార్డ్వేర్ ఉంటుంది, పవర్ఫుల్ హార్డ్వేర్, ఈ కంప్యూటర్ విజన్ మోడల్స్ అన్నింటిని ప్రాసెస్ చేయడానికి. సో దీని వల్ల ఏంటంటే ఈ డివైస్ వచ్చేసి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడంటే యుఎస్ కానీ యూకే అయితే వాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఎక్కడైనా ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంటుంది. బట్ ఇండియా వచ్చేసరికి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో మరి దీని మెయిన్ పర్పస్ ఏంటంటే మినిమల్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. సో అందుకనే మనం ఈ పవర్ఫుల్ హార్డ్వేర్ని దీన్ని కనెక్ట్ చేసి సో ఇంటర్నెట్ లేని ప్లేస్లో కూడా ఈ ఏఐ ఫీచర్స్ రన్ అయ్యేటట్టు మనం చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది మెయిన్ పర్పస్ ఈ స్మార్ట్ గ్లాసెస్, ప్రాక్స్ విజన్ స్మార్ట్ గ్లాసెస్.
వికలాంగులు మరియు అంధులు స్వతంత్రంగా జీవించాలని ఆశయంతో 2021లో ప్రాక్స్మాట్ ఫౌండేషన్ స్థాపించిన మహేష్ AI నిపుణుల సహాయంతో ఇంటి దగ్గరే ఉంటూ ఈ యాప్ని డెవలప్ చేస్తున్నారు. అంధుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రాక్స్ విజన్ యాప్ పూర్తిగా ఉచితమేనని, అందులో ఎలాంటి యాడ్స్ కూడా ఉండవన్నారు. ఫౌండేషన్ మనం 2021లో స్టార్ట్ చేశాను. సో 2021 నుంచి మనం ఈ ప్రోటోటైప్ బిల్డ్ చేసాం. కంప్యూటర్ విజన్ మోడల్స్ డెవలప్ చేసి వాలంటీర్స్ హైర్ చేసుకొని బేసిక్ కంప్యూటర్ విజన్ మోడల్స్ డెవలప్ చేసి వీటిని హార్డ్వేర్లో డిప్లాయ్ చేసాము. సో టోటల్గా మొత్తం నేను ఇక్కడి నుంచే చేశాను వర్క్. టోటల్గా యాప్ అనేది ఫ్రీనే, మనం యాడ్స్ కూడా ఏం మనం ప్లేస్ చేయట్లేదు యాప్లో. సో మీరు చూసిన ఏ ఫీచర్స్ అన్నీ బ్లైండ్ పీపుల్ కంప్లీట్గా ఫ్రీనే. ఇప్పటి వరకు మనకి ప్రోటోటైప్ బిల్డ్ చేయడానికి మనకి కొన్ని కంపెనీస్ సపోర్ట్ వస్తున్నాయి. అట్లిక్ టెక్నాలజీస్ ఫ్రమ్ గుజరాత్ అండ్ ఏ ప్లానెట్ ఫ్రమ్ హైదరాబాద్. దే కైండ్లీ ప్రొవైడెడ్ us సపోర్ట్ విత్ హార్డ్వేర్ అండ్ అదర్ మనీ రిలేటెడ్ సపోర్ట్. అండ్ మనకి ఆండ్రాయిడ్ యాప్ కూడా మనకి అట్లిక్ టెక్నాలజీస్ ద్వారానే మనం బిల్డ్ చేసాం. వీ హ్యావ్ గాట్ సపోర్ట్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ యాజ్ వెల్ రీసెంట్లీ. సో మనకి ప్రాక్స్మాట్ ఫౌండేషన్ మైక్రోసాఫ్ట్ స్టార్టప్స్ ప్రోగ్రాంలో మెంబర్ ఇప్పుడు. సో వాళ్ళ సపోర్ట్ ద్వారా మనకి వాళ్ళ క్లౌడ్ సర్వీసెస్ ఓపెన్ AI మోడల్స్ మొత్తం మనకి కంప్లీట్గా ఫ్రీనే 5 years వరకు. ప్రాజెక్ట్ కనుక మనకు సక్సెస్ అయితే బ్లైండ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళాలన్నా వేరే వాళ్ళ మీద కంప్లీట్గా ఇండిపెండెంట్గా వెళ్ళవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ప్రోటోటైప్ టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బ్లైండ్ పర్సన్ కనీసం వాళ్ళ ప్రిమిసెస్ నుంచి, వాళ్ళ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళటానికి కూడా వాళ్ళు ధైర్యం చేయలేరు. వాళ్ళ ప్రిమిసెస్లో తిరగటానికి కూడా వాళ్ళు గ్రూప్గా చేతులు పట్టుకొని తిరుగుతున్నారు. సో అది నాకు చూసి అది చాలా ఇంపాక్ట్ అయింది. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి అంత డిపెండ్ అనమాట. పక్క వాళ్ళు లేదంటే వాళ్ళు రూమ్ నుంచి బయటకు కూడా వెళ్ళడానికి చాలా కష్టం వాళ్ళకి. ఇక్కడ నుంచి నాకు దీని మీద నేను ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళని కంప్లీట్గా ఇండిపెండెంట్ చేయాలి. తాను సృష్టిస్తున్న ఈ 2 పరికరాలు ప్రయోగాత్మకంగా విజయవంతమైతే కళ్ళు లేని వారికి ఎన్నడూ లేని రీతిలో ప్రపంచం చూపించగలుగుతానని మహేష్ గట్టి నమ్మకంతో ఉన్నారు. తనకు వేరే కంపెనీల్లో ఆఫర్స్ వస్తున్నా పనిలో పడితే ఈ యాప్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేననే ఉద్దేశంతో పూర్తిగా యాప్ మరియు స్మార్ట్ గ్లాసెస్ డెవలప్మెంట్ మీదనే దృష్టి పెట్టానని మహేష్ చెబుతున్నారు. త్వరలో ఈ యాప్లో అందులో నిస్సంకోచంగా బయట ప్రపంచంలోకి రావడానికి తోడ్పాటు పడే బ్రిడ్జ్ ఫీచర్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. నెక్స్ట్ వర్షన్లో మనం ప్లాన్ చేసే బ్రిడ్జ్ ఫీచర్ ఏంటంటే, ఇది యాక్చువల్గా చాలా యూస్ఫుల్ బ్లైండ్ పర్సన్కి. ఏంటంటే ఇప్పుడు బ్లైండ్ పర్సన్కి ఏదైనా అవసరం ఉన్నప్పుడు కంపల్సరీగా సైటెడ్ పర్సన్ కావాలి. సో వాళ్ళకి ఎలాంటి ప్లాట్ఫామ్ లేదు. ఇప్పుడు నేను బ్లైండ్ పర్సన్, నాకు విజయవాడలో ఎగ్జామ్ ఉంది, రైట్. సో ఐ హ్యావ్ టు గో దేర్. సో నేను ఒక్కడిని వెళ్ళలేను, నాకు సపోర్ట్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదు ఇలా బుక్ చేసుకోవడానికి. వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, నాకు వస్తావా, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ప్రాక్స్ విజన్ యాప్లో బ్రిడ్జ్ ఫీచర్ అనేది ఒకటి బిల్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం రెడ్ బస్లో బస్ బుక్ చేసుకున్నట్టు బ్లైండ్ పర్సన్ వాలంటీర్ని బుక్ చేసుకుంటాడు మన బ్రిడ్జ్ ఫీచర్ యూస్ చేసి. సో బ్లైండ్ పీపుల్, నాకు విజయవాడలో ఎగ్జామ్ ఉంది, సో నేను విజయవాడలో సరౌండింగ్లో అవైలబుల్లో ఉన్న వాలంటీర్స్ మొత్తం నాకు విజిబుల్ ఉంటారు, నాకు కనబడతారు బ్రిడ్జ్ యాప్లో. సో నేను వాళ్ళని బుక్ చేసుకుంటాను, వాళ్ళు కూడా అవైలబుల్ అయితే ఆ టైంకి నాకు వాళ్ళు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అది జస్ట్ లైక్ హౌ యూ బుక్ బస్ ఇన్ రెడ్ బస్ ఆర్ రవి బస్ యాప్. ప్రస్తుతం మొబైల్ ప్లే స్టోర్లో ప్రాక్స్ విజన్ పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంది. 4 AI ఫీచర్స్తో పాటు అత్యవసర సమయాల్లో చూపు కలిగిన వ్యక్తుల నుండి సహాయం పొందడానికి వీడియో కాల్ ఫీచర్ కూడా ఈ యాప్లో అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని ఫీచర్స్తో యాప్ను అప్డేట్ చేస్తున్నామని మహేష్ తెలిపారు. అందుల మరియు వికలాంగుల కోసం ప్రాక్స్మాట్ ఫౌండేషన్ను స్థాపించిన మహేష్ పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతున్నారు. పిల్లోడు అలా చేస్తున్నాడు, ఆయన పైకి రావాలి చెయ్యాలి. అదే మా అబ్బాయికి కళ్ళు లేని వాళ్ళకి సహాయపడుతున్నాడు. అదన్నీ వృత్తిని చేసేసి చక్కగా చేయాలని కోరుకుంటున్నాను. నాన్న వాళ్ళ సహాయపడటమే కావాలి కదా అని వదిలేస్తాను. నేను చేసుకుంటా ఉంటాడు, తెల్లవారులు చేస్తూ ఉంటాడు, ఒక్కోసారి 1 గంట 2 దాకా చేస్తూనే ఉంటాడు. పొద్దున్నే లేస్తాడు, మళ్ళీ 12 1 గంట దాకా చేస్తూనే ఉంటాడు. రక్షణ కోసం అదన మనం సాధించాలని వచ్చిన ఉద్యోగం కూడా
వదిలేసి వాళ్ళ కోసం సహాయపడాలని చేస్తున్నాడండి. ఒక మనిషి పట్టుదలే లక్షల మందికి మార్గం చూపుతుంది అని మహేష్ మరోసారి నిరూపించారు. కదలలేకపోయినా, ఆర్థిక పరిస్థితి సహకరించకున్నా అందుల కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నారు. ఇలాంటి మేధావులను గుర్తించి తగిన ప్రోత్సాహం అందిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించడమే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇదండి ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.